అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము నిలుచు వరకు వారికి ముందుగా నడిచే. ఈ వారము మనము క్రిస్మస్ యొక్క సందర్భానుసారమైనటువంటి వాక్యములో మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే 2వ అధ్యాయము 8వ వచనములో జ్ఞానం గురించి నేర్చుకుందాం. ఇది ఒక పార్ట్. అంటే యేసుక్రీస్తు జన్మించినటువంటి విధానంలో జ్ఞానులు అనేటువంటిది కూడా ఒక భాగం. 3 జ్ఞానులు. చాలా సార్లు మనం అనేక నాటికలలో అనేక సార్లు ఈ జ్ఞానుల గురించి వింటూ ఉంటాం. అసలు యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులైన వారు వచ్చి ఎందుకు చూచారు? జ్ఞానులు రావడానికి గల కారణం ఏమిటి? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? వినండి. కొద్ది నిమిషాలు బైబిల్ కనుక కాకుండా ఆ వాక్యాన్ని వినడానికి మీ మనసులను కేంద్రీకరించండి. ఎందుకు యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు రావాల్సి వచ్చింది? ఇప్పుడు గొర్రెల కాపరులు వచ్చారంటే ఒక అర్థం, లేదు చిన్న చిన్న వాళ్ళు ఎవరో పుట్టారంటే చూడడానికి వెళ్ళడం ఒక ఆనవాయితీ. ఇప్పుడు మన ఎదురింట్లోనో పక్కింట్లోనో ఎవరినో బాబు పుట్టాడనుకో మనం చూడడానికి వెళ్తాం. పుట్టినింట్లోకి ఏ సీఎంఓ పిఎంఓ వచ్చి చూస్తాడా? అంతే కదా. లేకపోతే మన ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి చూస్తారా? సాదా సీదాగా జన్మించినటువంటి ఇళ్లలో ఎవరైనా బాబో పుడితే ఇలాంటి పెద్ద తరహాలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారా? మీకు అర్థమవుతుంది కదా. ఎవరు చూడరు. ఎమ్మెల్యేకి ఏం సంబంధం, సీఎం గారికి ఏం సంబంధం? చాలా మంది దేశంలో పుట్టేవారు ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? నేను ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి వచ్చారు. తూర్పు దేశానికి బెత్లెహేముకి ఇంచుమించు చాలా దూరం ఉంది. అంటే 3 రోజుల ప్రయాణం ఉంది వాళ్ళకి. ఈ 3 రోజుల ప్రయాణం ఒంటెల మీద. ఆ రోజుల్లో మరి వేగంగా వెళ్ళే విమానాలు, ట్రైన్స్, బస్సులు ఏమి లేవు. ఏదో హడావుడిగా వచ్చి చూసి వెళ్ళిపోయేంత పరిస్థితి ఏమి లేదు అక్కడ. ఎంత దూర ప్రయాణమైనా కాలిబాటలో లేకపోతే ఒంటెల మీద నడుచుకుంటూ రావాలి. మరి ఈ యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ జ్ఞానులైనటువంటి వారు 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చి చూడడానికి గల కారణం ఏమిటి? ఒక పేద ఇంట్లో పోనీ ఏదేమన్నా కనీసం ఒక ఇంట్లో పుట్టాడా? చెప్పండి. ఎక్కడ ఏ ఇంట్లో కూడా స్థలం లేదంట. ప్రతి ఇంటికి యోసేపు మరియ వెళ్ళి డోర్ నాక్ చేసి, అయ్యా ఈ రాత్రి ఉంటాం. యోసేపు అడుగుతాడు, నా భార్య నిండు చూడదు అంటే 9వ మాసం నిండిపోయింది, ఇక కనడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి కొంచెం స్థలం ఇవ్వండి అని అడిగితే ఏ ఇంటి వారు కూడా ఆ 2 మనుషులను చేర్చుకోలేదు. నా మాటలు అర్థమవుతుందిగా. ఆ 2 భార్యాభర్తలకి ఏ ఇల్లు కూడా స్థలం ఇవ్వలేదు, స్థానం ఇవ్వలేదు, ఆ ఇంట్లో చేర్చుకోలేదు. అఫ్ కోర్స్ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. ఆ రోజున ప్రజాసంఖ్య రాయవాలనే ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో జనాభా లెక్కలు రాసుకునే పరిస్థితిలో ఇల్లులన్నీ చుట్టాలతోనో ఇరుగు పొరుగు వారితో అంతా నిండిపోయి ఉండొచ్చు. కానీ 2 మనుషులకు స్థలం ఉండదా? వాళ్ళు రాతి అంటే ఏమంటారు వాటిని, పెద్ద పెద్ద బండరాలతో కట్టుకునే ఇళ్ళు. అలాగే పెంకుటిల్లు అలాంటి ఇల్లు కాదు, చాలా బండరాలతో చాలా విశాలంగా కట్టుకునే రోజు. మీరు ఎప్పుడైనా బాగా పల్లెటూరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మా జ్యోతి వాళ్ళు ఇంకెవరన్నా బాగా పల్లెటూరులు వెళ్తే ఇక్కడంటే బాగా ఇరుకుగా ఉన్న ఇళ్ళు, అదే పల్లెటూరులో ఎలా ఉంటాయి? విశాలమైన స్థలాలు ఉంటాయి, చాలా ప్లేస్ ఉంటుంది, ఒక్కొక్క గదులు ఎంత పెద్దగా ఉంటాయి కదా. అలా ఉంటే ఆ ఊరిలో అదంతా కూడా. కానీ ఈ 2 మనుషులకే ఆ ఇంట్లో ఏం లేదంట. ఇక వీళ్ళ వల్ల కాక వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే ఆ పశువుల పాకలోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు?
పశువుల పాకలోనికి వెళ్ళిపోయారు. ఆ బాబుని, ఆ పుట్టిన ఆ యేసుక్రీస్తుని తీసుకొని పశువుల పాకలోకి వెళ్ళారు. దేవదూత గొర్రెలకు చెప్పిందిగా, యోసేపుకు చెప్పిందిగా, మరియకు చెప్పిందిగా యేసుక్రీస్తు జన్మించాడని. ఇదే దూత జ్ఞానులకు చెప్పిందా? చెప్పలా. జ్ఞానులకు చెప్పలా. కానీ జ్ఞానులు ఎలా వచ్చారు అక్కడికి? వాళ్ళ పేర్లే జ్ఞానులు అని రాయబడింది. నా మాట్లాడుతుంది కదా, వాళ్ళ పేర్లే జ్ఞానులు అన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? మొదటి జ్ఞాని పేరు బెల్తెజర్, రెండో ఆయన పేరు మెల్కయర్, మూడో అతని పేరు అష్టోబాన్. ఈ ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుంచి పనిగట్టుకొని వచ్చారండి. ఎక్కడికి? యేసుక్రీస్తు జన్మించిన స్థలాన్ని చూడడానికి. అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, గొర్రెల కాపరులు ఉన్న చోటకి దేవదూతే నేరుగా వెళ్ళి చెప్పింది ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఆ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఎవరో గొప్పవాడు పుడుతున్నాడు అనుకొని వాళ్ళు పరుగులు వచ్చారు. గొర్రెల కాపరులు వచ్చారు. మరియకు ఆల్రెడీ తెలుసు, యోసేపుకి తెలుసు. మరి ఈ జ్ఞానులకు ఎలా తెలిసింది? వీళ్ళు రావడానికి కారణం ఏమిటి? అసలు జ్ఞానులైన వారు పశువుల పాకలో పుట్టే ఆ బాలుని చూడడానికి వస్తారా? ఎందుకు వచ్చారు? కారణం ఏమై ఉండొచ్చు. రైట్, దేవుని వాక్యాన్ని ఒకసారి మరలా చదువుతాం చూడండి. అదే 2వ అధ్యాయము చెల్లి చదివిన మాటే 6వ వచనం. అంతటా హేరోదు పిలిచి ఆ నక్షత్రము కనబడిన 2వ అధ్యాయం మొదటి నుంచి చదివినామా? మొదటి చదువుదాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా వాడు ఎక్కడ ఉన్నాడు? అసలు ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరు? నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో బాబు పుట్టాడనో, లేకపోతే ఒక ఇంట్లో పాప పుట్టిందనో, ఒక ఇంట్లో ఏదో కార్యం జరుగుతుందనో ఎవరో ఒకరు చెప్పాలిగా. ఎవరో చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఈ వార్త తూర్పు దేశానికి ఎలా వెళ్ళింది? ఎవరు చెప్తే వెళ్ళింది? 3 రోజులు ప్రయాణం పరిగెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇంత దూరం వచ్చారు? వాళ్ళు వచ్చిన తిన్నగా ఆ పశువుల పాకలో కూడా రాలే. ఎక్కడికి వెళ్ళారు? ఏదో రాజు దగ్గరికి వెళ్ళారు. చాలా జ్ఞానంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏదైనా ఊర్లో గొడవ జరిగిందంటే చాలా తొందరగా తెలుస్తుంది. అర్థమైందా? ఒరే తాడిగడలో చాలా మంది కొట్టేసుకుంటున్నారంటరా అంటే తెలిసిద్దా తెలీదా? రే తాడిగడ చెరువులో చేపలు పడుతున్నారని తెలిసిద్దా తెలీదా? రే తాడిగడలో ఓట్లకు డబ్బులు ఎత్తున్నారు తెలిసిద్దా తెలీదా? ఏమన్నా అవుతారండి, అవునా కదా? రే తాడిగడలో ఇంకేదో జరిగిపోతున్నా అని అంటే ఈ వంతులు కూలిపోయి అక్కడ దగ్గర చెప్తున్నా అంటే ఆ వార్తలు చాలా తొందరగా, అంటే చెడు అనేది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. మంచి ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుందా? మంచి ఎంత జరిగినా ఎవరికి తెలియదు, కానీ చెడు చాలా వేగంగా వెళ్తుంది. నేను అనుకుంటున్నటువంటి ఇది ఒక అపోహ, లేకపోతే ఇది ఒక విధానం మాత్రమే. ఎందుకంటే వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు జన్మించినప్పుడంట ఇంచుమించు 2 సంవత్సరాల్లో పిల్లలందరూ ఏం చేయమన్నారు? అర్థమవుతుందా? ఆయన పుట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరినీ చంపేమన్నాడు. ఎవరో? హేరోదు రాజు. ఆ వార్త ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ప్రబలుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఆ చిన్న పిల్లలందరినీ చంపేమన్న వార్త వినబడిందో రాజు ఎందుకో భయపడుతున్నాడు. హేరోదు రాజు ఎందుకో భయపడుతున్నాడు. ఆ భయపడడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని ఆ జ్ఞానులు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నవాడు, రాజు స్థితిలో ఉన్నవాడు, సింహాసనంగా కూర్చున్నవాడు, వాడే భయపడిపోతున్నాడంటే ఆ బెత్లెహేములో ఏదో
జరుగుతుంది, అది తెలుసుకోవాలి మనం అని వారు ప్రయాణం కట్టుకొని వచ్చారంట. రావడమే ఎక్కడికి వెళ్ళారు? రాజు ఇంటికి వెళ్ళారంట. రాజు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి హేరోదు రాజుని అడుగుతున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయనే ఎమ్మెల్యే అంటగా, నువ్వు కాదంటగా, నీకు పవర్ లేదంటే అన్నావు అనుకో, ఎంత కోపం రావాలా చెప్పండి? ఎంత కోపం రావాలా? నా ఇంటికి వచ్చి నా కుర్చీలో కూర్చొని నేను కాదు వేరేవాడు అంటావా అని ఎంత కడుపు రగిలిపోవాలా? అలాగే హేరోదుని అడుగుతున్నారు, యూదుల రాజు పుట్టినవాడు ఇక్కడెక్కడ ఉన్నాడంటగా. అరే రాజునే నేను, యూదయ బెత్లెహేమంతా రాజు నేను, అలా నన్ను వదిలిపెట్టి ఇంకో రాజు పుట్టాడని చెప్పి ఎక్కడి నుంచో మీరు వచ్చి వెతుకుతున్నారా అని వారిని అడుగుతూ వాళ్ళతో ఎలా మాట్లాడాడో హేరోదు రాజు వినండి, చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఏమైపోయారంట? కలవరపడిపోయారు. ఆల్రెడీ వాళ్ళలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. నా మాట అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఇంకొక ఎమ్మెల్యే వచ్చాడనో, ఇంకో సీఎం ఉన్నాడనో, ఇప్పుడు అపోజిషన్ లో ఉంటే వేరే విషయం, అదే ఇద్దరు లీడర్షిప్ లో ఉన్నారనుకో అది చాలా కష్టం, అది ఎవరు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి స్థితే ఇక్కడ ఈ హేరోదు రాజు కాలంలో జరుగుతున్న బట్టి ఆ యూదయ బెత్లెహేం అంతా కూడా ఏమైపడిందంట? కలవరం వచ్చేసింది. అంటే భయం వచ్చేసింది. ఎక్కడున్నాడు 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 అంతా కూడా సర్చింగ్ లో ఉన్నారు. ఆ హేరోదు సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఆ పశువుల తొట్టులోనే ఉన్నారు, ఆ యొక్క పశువుల సేవలోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలా. కానీ ఈ కలవరం ఎప్పుడైతే ప్రారంభించబడిందో, ఈ హేరోదు ఎప్పుడైతే కలవరపడుతూ ఉన్నాడో వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ జ్ఞానులతో మాట్లాడుతున్న మాట, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఇక్కడ బాంబు వేశారు. అవునదా? హేరోదు రాజు గారి మీద ఒక పెద్ద బాంబు తీసుకొచ్చి పడేసినట్టే. ఎందుకంటే వీళ్ళు జ్ఞానులు, శాస్త్రులు అంతా తెలిసినటువంటి వారు. చాలా కాలం నుంచి ప్రవక్తల చేత ప్రవచింపబడుతూ వస్తున్న ఈ మాటల నెరవేర్పు హేరోదు కాలంలో జరిగేసరికి హేరోదుకి ఏమైపోయింది? కలవరం వచ్చేసింది, భయం వచ్చేసింది. అరే నా ముందున్నటువంటి రాజుల కాలంలో ఇతను పుట్టలేదే, ఇప్పుడు ఎందుకు పుడుతున్నాడు, అసలు ఎక్కడ పుట్టాడు, ఏంటి పరిస్థితి అని అతనంట అందరినీ సమకూర్చాడంట. ఎక్కడికి? ఆ సంస్థానంలోనికి అందరినీ సమకూర్చి ఎక్కడ పుట్టాడు నాకు ఇప్పుడే. వాళ్ళన్న మాట తెలుసా? ఎక్కడో ఏంటయ్యా? యూదయ బెత్లెహేములో. ఓ నాయుడు అంటే నా ఊర్లోనే, నాకు తెలియకుండా నా ప్రాంతంలోనే అతను పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? చదవండి. యూదయ దేశపు బెత్లెహేములో వేలయనగా, యూదయ దేశపు బెత్లెహేము, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించువాడు అధిపతి నీలో నుండి వచ్చును అని వారు ఒక ప్రవచనాన్ని కూడా హేరోదుకి ఎత్తి చూపిస్తూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఇదిగో ఈ మాట ప్రవచన రూపేణ ఎప్పుడో ఉంది కదయ్యా, మరి ఆ దేశంలోనే పుడతాడయ్యా అని చెప్పినప్పుడు హేరోదుకి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా భయం వచ్చేసింది. ఇప్పుడు జ్ఞానులతో హేరోదు మాట్లాడుతున్న మాటలు ఏంటో చదువుతాం. ఏం చేస్తాడంటే గుట్టు చొప్పుడుగా కూడా పిలుస్తున్నాడు, రహస్యంగా పిలుస్తున్నాడు. బాబు మీరు వస్తే వచ్చారు కానీ తూర్పు దేశం నుంచి ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పలేండి. ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పొద్దు. ఎందుకు? నాకు పోటీగా వచ్చాడని తెలిస్తే నా ఇమేజ్ దెబ్బతింటది, లేకపోతే నాకున్న ఆ పేరు పలుకుబడి పడిపోద్ది. కాబట్టి మీరు ఎక్కడ యూదుల రాజుగా పుట్టాడు అనే మాట మీరు రానియొద్దు. ఇప్పుడు గొర్రెల కాపురులకి దేవదూత కనబడి చెప్పిందిగా, ఆల్మోస్ట్ గొర్రెల కాపురులు అందరికీ ప్రచారం చేసేసారుగా.
యేసుక్రీస్తు పుట్టాడు, మెస్సియా పుట్టాడని వాళ్ళంతా గొల్లుగా గోల చేసుకుంటూ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళారు. అందరూ చూసేశారు. కానీ హేరోదు ఎవరిని కప్పి పెడుతున్నాడంటే జ్ఞానుల్ని కప్పి పెడుతున్నాడు. జ్ఞానుల్ని రహస్యంగా పిలిపిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు కనుక ఓపెనైతే గొర్రెల కాపని చెప్పారు, ఆ మాట ఎవరంటాడు? గొర్రెలు వేసుకోమా, ఏంటి నువ్వు చెప్పేమా అంటావా అనమా? అంటే తక్కువగా ఉన్నవారు ప్రకటిస్తే వాళ్ళ మాట ఎవరు వినేవాళ్ళు? చెప్పండి, వాళ్ళ మాట ఎవరు? ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకున్నాడు అనుకో, వాళ్ళు ఏదైనా మనకు సలహా ఇచ్చారు, మనం వింటామా? మనకంటే క్యారెట్ తక్కువ ఉన్న మాట మనం వినాం. అదే మనకంటే కొంచెం స్టేజ్ ఎక్కువ ఉన్న మాట అయితే ఖచ్చితంగా వినాలి. ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీను, లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఎవరో ఒకరు చెప్తే ఆ మాట ఖచ్చితంగా మనం నమ్మాలి, వినాలంతే. కానీ ఈ గొర్రెల కాపర్ల మాటలు ఎవరు వినాలి. అందుకే హేరోదు వాళ్ళని ఏం చేశాడంటే లాక్ చేస్తున్నాడు, వాడు ఆపేస్తున్నాడు. ఆ జ్ఞానుల్ని రహస్యంగా పిలిపించాడంట. రహస్యంగా పిలిపించి వాళ్ళతో మంతనాలు జరుపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు ఏమంటే ఒక మాట ఏనండి, ఈ జ్ఞానులు కనుక వెళ్ళి వచ్చి హేరోదుకి చెప్తే బతకనెత్తాడా? అసలు బతకనెత్తాడా అంట. ఆ పురుట్లోనే చంపేస్తాడు. ఆ చిన్న పిల్లనే 2 సంవత్సరాల పిల్లల్నే చంపేసినోడు, క్రూరుడు, భయంకరుడు. 2 సంవత్సరాల పిల్లల్ని వధ చేయడం అంటే తల్లి పొత్తిలో నుంచి తీసి గొడ్డలతో నరకడం సామాన్యమైన విషయమా ఇది? యేసుక్రీస్తు జన్మించాడు, మనం అందరం చాలా హ్యాపీగా కేకులు తినిపించుకోవడం, స్వీట్లు పంచుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం అన్నీ చేస్తున్నాం కదా. కానీ ఆ రోజుల్లో ఆయన పుట్టడం వల్ల ఎంతో మంది తల్లులు అంగలార్చారు, ఎంతో మంది తల్లులు ఏడ్చారు. ఎందుకని? అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోతూ ఉంటే వాళ్ళకి ఎంత పుత్రశోకమో తెలుసా, ఎంత వేదన, ఎంత బాధో తెలుసా. కానీ ఆయన జన్మించడం వల్లే నేడు లోకానికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున ఆ జ్ఞానులందరినీ పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి ఆ శిశువును చూచి మరలా నా దగ్గరకు ఒకవేళ వస్తే ఇతను బతికినిచ్చేవాడా? బ్రతకనిచ్చేవాడు కాదు. అందుకే జ్ఞానులు ఆ నక్షత్రం గుండా చదవండి, ఆ మాటలు చదవండి. అక్కడ ఏమని ఉంటుందో, పోచుండగా తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అత్యానందభరితులై వచ్చి మరియను శిశువును చూచి ఎవరిని సాగిలపడింది? ఎవరు? జ్ఞానులంట. ఈ చిన్న పొత్తిలో ఉన్న యేసును చూచి తూర్పు దేశం నుంచి 3 రోజుల ప్రయాణం చేసుకుంటూ వచ్చి, మరి ఆ రోజుల్లో జ్ఞానులు అంటే మామూలు విషయం కాదు. వాడు జ్ఞానం తెలిసిన వాడు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి జ్ఞాని గురించి. నువ్వు జ్ఞానం అనుకుంటున్నావా? అనుకోనొద్దు అన్నాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని గురించి అయినను ఇంకా చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి మరి సొలొమోను ఎవరు? చాలా జ్ఞానవంతుడు. లోకంలో వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియలే. అలాంటి జ్ఞానులంట ఆ శిశువు దగ్గరికి వచ్చి ఏం చేశారు? సాగిలపడి. జ్ఞానులే సాగిలపడ్డారండి. నా మాటలు అర్థమవుతున్నాయా? గొర్రెల కాపరు పోరు దండాలు పెట్టారంటే అది వేరే విషయం. మరియమ్మ తల్లి వందనాలు చేసిందంటే వేరే విషయం. యోసేపు మొక్కారంటే వేరే విషయం. కానీ జ్ఞానులే యేసు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించి పూజించి తమ పెట్టెలు నింపి ఏమిచ్చారంటే వాడు బంగారాన్ని, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఎవరిచ్చింది? అంత అవసరం ఏంటి? యేసుక్రీస్తును చూడడానికి అసలు ఈ జ్ఞానులు ఎందుకు వచ్చారు? నా క్వశ్చన్ అదే ఈరోజు. యేసుక్రీస్తును చూడడానికి జ్ఞానులు రావడానికి కారణం ఏంటి? బాగా అర్థం చేసుకోండి.
దేవాది దేవుని యొక్క వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి గొర్రెల కాపరులు అనేటువంటి చిన్నవాళ్ళైనా జ్ఞానులనే, పెద్దవాళ్ళైనా ఏ తారతమ్యం లేదు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లోకమంతటికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన సమస్త జనులకు ప్రభు అయి ఉన్నాడు. ఈ వాక్యానికి ఉన్న సారాంశం అదే. నీవు ఈ లోకంలో ఎంత జ్ఞానమైనా ఆయన ముందు నువ్వేం చేయాలా? సాగిలపడాలి. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని వాక్యం రాయబడింది. యేసుక్రీస్తు కంటే జ్ఞానవంతులు లోకములో ఎవరు లేరు. ఇహమందు గాని పరమందు గాని ఆయనకు మించిన జ్ఞానవంతులైన వారు ఈ లోకములో ఎవరు లేనే. కనుకనే జ్ఞానులు వచ్చి ఆయనకు సాగిలపడి నమస్కరించి పూజించి పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి ఓడమును ఆయన జీవితాన్ని సాదృశ్యంగా వాళ్ళు చూపించడానికే ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారైనటువంటి ఆ పామరులను, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజులో చాలా మంది నాకున్న జ్ఞానం చాలు, నాకున్న తెలివి చాలు, నాకున్న డబ్బు చాలు, నాకున్న అందం చాలు, నాకున్న అంగు ఆర్భాటం చాలు అనుకుంటున్నాం. కానీ దేవుడి ముందు ఇవేవి కూడా ఎక్కువ కాదు. మనకున్న జ్ఞానం కొంచెమే, కానీ ఆ జ్ఞానంతోనే మనం ఎంతో ఏదో సాధించేసినలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడి జ్ఞానానికి మించిన జ్ఞానం ఈ లోకంలో ఏదీ లేదు. యాకోబు పత్రికలో రాస్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే రండి నా దగ్గరకు, ధారాళముగా దయచేయువాడను నేనే. కాబట్టి మన జ్ఞానం తక్కువ. ఆ జ్ఞానులే సాగిలపడ్డారు. ఆయన తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులే సాగిలపడ్డారు. నేనున్నటువంటి ప్రపంచంలో ఎంతమంది శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేసి ఆయన ఎలాగ జన్మించాడో, ఎలాగ ఉద్భవించాడో, ఎలాగ మరణించాడో, ఎలాగ తిరిగి లేచాడని ఇంకా 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 పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అప్పటికే నాసా శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరలోక రాజ్యం ఉంది అని కూడా ఇప్పటికీ నేటికి వారు నిర్ధారణ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న యేసయ్య చారిత్రాత్మకమైనటువంటి వాడు. ఆయన చరిత్ర కలిగిన వాడు. చరిత్ర లేకుండా రాలా. చాలాసార్లు నేను ఎవరన్నా గురించి నా దగ్గర అంటే ఈ మనుషుల చరిత్ర ఏంటి అని అడుగుతా, లేక ఈ దేవుని చరిత్ర ఏంటి అని అడుగుతా. వాళ్ళకి చరిత్రలు లేవు, వాళ్ళకి పుట్టు పూర్వత్రాలు లేవు. దేవుడు అనేవాడు నిజంగానే పుట్టు పూర్వత్రాలు లేకుండా కలిగేవాడే, స్వయంభవుడే, అది దేవుడు మాత్రమే. కానీ యేసుక్రీస్తు అలా కాదు. మీరు ఒకసారి ఒక వాక్యం చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఎలాగూ కాదు అనే విషయాన్ని నేను ఒక మాట చదివించి బలపరిచే కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి. 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానముగా ఉండుట. ఏంటంట? ఆయన చూపించు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాను గాని మనుషుల పోలికగా పుట్టి, వినాలి, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఎలా కనబడ్డాడంట? దేవుడే ఆకారంలో మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనను ఆయన తగ్గించు. దేవుడు అనేవాడు ఎవరైనా తగ్గించుకుంటాడా? చెప్పండి. దేవుడు అనేవాడు ఎవరైనా తగ్గించుకుంటారా? ఇప్పుడు ఒక క్యాడర్ ఉందనుకో,
ఒక స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిలోనే ఉంటాడు. తక్కువలోకి వెళ్ళరు. ఒక ఒక దానికోసం పోటీ చేసేవాడు దానికోసమే పోటీ చేస్తాడు. దానికంటే కింద దానికోసం ఎవడో పోటీ చేయడు. జగన్ గారి ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తారా? మళ్ళీ ఆయన క్యాడర్ ఏంటి? సీఎం. మళ్ళీ పోటీ చేస్తే దేనికోసం? సీఎం కోసం పోటీ చేయాలి. ఎమ్మెల్యే కోసం మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తారా? ఎంపీ కోసం ఎవరైనా పోటీ చేస్తారా? మరి మనుషులుగా ఉన్న ఈ క్యాడర్లో ఉన్న వాళ్ళే తక్కువ పోటీలోకి వెళ్ళినప్పుడు మరి దేవాది దేవుడిగా ఉన్నవాడు ఆ మాట రాస్తాడు, అక్కడ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ నా మాట అర్థమవుతుందా? అంటే సింహాసనం మీద కూర్చున్నవాడు ఆ సింహాసనం మీదే కూర్చోవాలి అని అనుకోలేదు. కానీ పక్కనున్న కుర్చీలోనైనా కూర్చుంటాను అనుకున్నాడంట. ఎవరు? నాకు ఈ సింహాసనమే కావాలి అని అనుకోవట్లేదు ఆయన. మానవాళి కోసం, ప్రజల కోసం ఈ సింహాసనం నాకు వద్దు, ప్రక్కన సింహాసనం కూడా పర్వాలా, అంతకన్నా ఇంకా చిన్నదైనా అదే కదా రాస్తున్నాడు అక్కడ. తన్ను తాను ఏం చేశాడంట? తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని, రిక్తుడు అంటే ఏమీ లేనివానిగా చేసుకొని ఆయన లోకానికి మానవునిగా కనబడడం కోసం ఆకారాన్ని మార్చుకొని. అంత అవసరం ఏంటండి దేవునికి? అంత ఆవశ్యకత ఏముంది దేవునికి? ఈ ప్రజలందరూ ఒక్కసారిగా అందరూ క్రైస్తవులు అయిపోరుగాక అంటే అయిపోరా? ఈ సృష్టి అంతా కలుగురుగాక కలిగిందా లేదా? చెట్లు, పొట్లు, సముద్రాలు, చేపలు అన్ని ఒక్క మాటతో అయిపోయి. ఆకాశం కలుగురుగా అయిపోయింది, భూమి కలుగురుగాక అయిపోయింది. 5 రోజుల సృష్టి అంతా కంప్లీట్ చేశాడు దేవుడు. మరి మనుషులందరినీ కూడా ఒక్క మాటతో తీసే వీళ్ళందరూ నా భక్తులు అయిపోయి అనొచ్చుగా. ఎందుకు అనలేదు? ఎందుకు అనాల్సిన అవసరం రాలేదు? ఒక మాట జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక విత్తనం తీసుకెళ్లి భూమిలో పడేస్తే అది మొలకెత్తుతుంది, అది మొక్క అవుతుంది, అది చెట్టు అవుతుంది, అది ఫలించి అభివృద్ధి చెంది. అదవుతుందా? దానికి నోరు లేదు, మాట లేదు, కంటి చూపు లేదు, దానికి ఏమీ లేదు. కేవలం దానిని దేవుడు ఫలించడానికి మాత్రమే పెట్టాడు. మీరు ఏ విత్తనం ఉన్నా వేయండి భూమిలో, అది చస్తే ఫలిస్తుంది. కానీ మనుష్యుడిని దేవుడు అలాగూ కలుగునుగాక అల్లా. ఆయన ఏం చేశాడు? తన చేతులతో మట్టిని తీసుకొని తన స్వరూపం చొప్పున. ఎవరి స్వరూపం? కొన్నిసార్లు మనం పిల్లలు అంటాం, అచ్చం నువ్వు మీ నాన్న అంటావా? అచ్చం మీ అమ్మ, అచ్చం మీ మామ. మరి అంటే మనుషులు పోలికలు ఉండొచ్చు, కానీ మనం అనుకో అంతే. ఓ నేను దేవుడి పోలికే. ఎస్, నువ్వు నిజంగా దేవుడి పోలికే. ఆయనే అన్నాడు మన స్వరూపం చొప్పున మనుషులను చేయదు అన్నాడు. మరి మనుషులను ఆయన పోలికలో చేసినప్పుడు మరి ఆయన పోలికలో ఉన్న మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా? మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోవాలా? అందుకే అన్నాడు, ఇప్పుడు నా చేత్తో నేను ఏదైనా తయారు చేశాను అనుకో, అది నాది. చాలా మంది ఈరోజు బ్రాండెడ్ రాస్తారు. కోల్గేట్ అనేవాడికి ఒక పేరు. వాడు ఏం తయారు చేశాడు? పేస్ట్. ఆయనదేగా ఆ పేరుతోనే పేస్ట్ అని వదులుతున్నాడు. కోల్గేట్ జెల్లు, కోల్గేట్ సాల్ట్ అన్ని ఆ పేరు మీదే. అంటే పేరు ఒక బ్రాండ్, అంతేగా? పేరు ఒక బ్రాండ్. ఈ రోజున ఈ ప్రపంచంలో బ్రాండ్ లేకుండా ఏమీ లేవు. అన్ని బ్రాండ్లే. తాగేది బ్రాండే, తినేది బ్రాండే, వేసుకునే బ్రాండే, అన్ని బ్రాండే. కానీ మనుష్యుల బ్రాండ్ ఏంటి తెలుసా? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన బ్రాండ్, మన సింబల్, మన గుర్తు దేవుడే. కనుక మనం ఆయన స్వరూపంలో ఉన్నాం. అది తెలియక మనుషులు నానా రకాలైన ఆలోచనలు కలిగి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారని దేవుడే, ఎవరో దేవుడే స్వయముగా ఈ లోకానికి వచ్చి, అలా ఇలా దేవుడిగా వస్తే మళ్ళీ అమ్మో క్రైస్తవుల దేవుడు దిగొచ్చాడంట అనుకుంటారని ఆయనే నరరూపధారిగా. ఎలా? నరరూపధారిగా. అదే రాస్తున్నాడు అక్కడ. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనకు తాను తగ్గించుకొని ఆయనే ఈ లోకానికి దిగి. దేవుడు దిగిరావడం ఏంటండి? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుళ్ళు అనేవాళ్ళు ఆకాశంలోనే ఉండాలా? ఆడు సింహాసనాల మీద ఉండాలా? వాడు అక్కడే ఉంటేనే వాడు
ఏమైనా దేవుడని మనం మొక్కాలా? మరి ఆయన కూడా ఉండొచ్చు, కానీ ఆయన పద్ధతి అది కాదు. స్వయంగా తెలుసుకోవాలి దేవుడు. అందుకే మనం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, రొట్టె ద్రాక్ష ఇచ్చేటప్పుడు మనం ఏమంటాం? యేసుక్రీస్తుని నీ స్వరక్షకునిగా. ఏ రక్షకునిగా? ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు తాళిబొట్టు కట్టే భర్తను ఏమంటారు? అమ్మా నీ సొంత భర్తగా అంటారా? లేదా అది తెచ్చుకున్న భర్త అంటారు? వాడతారు మొహమే పెట్టి. అది తెచ్చుకున్న భార్య అంటావా? అందులో నీ సొంత భర్తగా అంటే ఈస్ కెన్ బిలాంగ్స్ టు మీ. అతను నా సొంతం, ఆమె నా సొంతం. అంతేగా అనేది పెళ్లి ప్రమాణాలు అదేగా చేసేది. ఎవరు చేసినా కదా, ఎవరు మాట్లాడినా కూడా అదే ప్రమాణం. పెళ్లి చేసుకుని ఆమె నా సొంతం, ఆయన నా సొంతం, నువ్వు ఎందుకు పక్కింటికి, నువ్వు నా సొంతం అంటున్నాగా. మరి సొంతం అనుకున్నప్పుడు సొంతగానే ఉండాలిగా. మరి అద్దెల్లోకి వెళ్ళడం ఎందుకు? దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. అరే మీరు నా బిడ్డలు, నా దగ్గర ఉండకుండా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను మీ అందరినీ నా స్వరూపంగా చేసుకున్నాను, మీకోసమే కదా. అదిగో ఆ తండ్రి పక్కన నాకంటూ సింహాసనం, దాన్ని కూడా విడిచిపెట్టి మీకోసం వచ్చాను కదా. మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇదే దేవుడి యొక్క వేదన, ఆవేదన. అదే చెప్తున్నాడు దేవుడు. మీకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. మనుషుగా ఎలాగూ జీవించాలో మనుషుడికి తెలియట్లా. నోరు తెలిస్తే పచ్చి మాటలు, పచ్చి రకాలైన వేషాలు, అన్ని దేవుడి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. మనుష్యుడు అనేవాడు ఇలా జీవించడానికి నేను భూలోకానికి పంపించలేదు. నీకు తెలుసు, ఆదాము అవ్వ విన్నారు కదా. ఆదామును దేవుడే స్వయంగా సృజించి ఏదేను తోట అప్పచెప్పి, అయ్యా నిరభ్యంతంగా నీకు ఇష్టం వచ్చి మొత్తం తిను, తాగు, చక్కగా హ్యాపీగా ఉన్నాడా? పోనీ ఒక్కడే ఒంటరిగా చిక్కులాగా మూతి మీద గడ్డ కింద ఏలేసుకుని కూర్చున్నాడని పాపం సాధ్యమైన సహాయం కింద అవ్వ అని ఆమె పంపించాడు. ఆమె రావడమే వచ్చింది తంట. వచ్చినా కుదురుకుందా? ఉండకుండా అమ్మా అయ్యా అని ఆ తోట అంతా ఇష్టానుసారంగా తిరిగేసి ఏదో నచ్చిందంట దగ్గర పెట్టుకుంది. పోనీ తిరిసొచ్చింది తిరిసావచ్చుగా, పక్కన ఉన్న ఆయనకి. మరి సొంతం కదా, కట్టాం కదా. ఆ కట్టెలో వచ్చింది తంట అంతా. ఆ కట్టెలాగా తీసుకొచ్చి అయ్యో నేను ఇది తిన్నా కానీ భలే ఉందయ్యా, ఎంత బాగుందో తెలుసా. ఏది నిన్న రాత్రి నేను కూడా పొద్దున్నే పెట్టి తిను అంటే తినాలా? కారణం ఏంటి? కట్టాంగా, సొంతంగా, మనంగా, మనం అనుకున్నాగా, ఇన్ని సంవత్సరాలు జీవితాన్ని గడిపాంగా. అంటే భార్య ఇస్తేనేమో ముద్దు, దేవుడు ఇస్తేనేమో వద్దా? చెప్పండి. భార్య ఇస్తేనేమో కావాలి, దేవుడు ఇస్తే మాత్రం వద్దు. ఎక్కడ అన్యాయం ఉంది? దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నీకు అసలు తోటంతా నీదే, మొత్తం ఎంతగా అంత తిను. అరే జాయికాయలు తిను, యాపిల్ తిను, సీతాఫలం తిను, మామిడికాయలు తిను, ఇంకేమున్నాయమ్మా? ఉన్నాయని తినాయి అన్నాడుగా. ఆయన చెప్పాడు తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు జోలికి మాత్రం చెప్పాడా లేదా? మరి చెప్పినప్పుడు రావా లేదా? ఇప్పుడున్న తంతంత ఎక్కడవుతుందంటే వినకపోవటం వల్లే. అర్థమవుతుందా? తండ్రి చెప్తే పిల్లలేనుకో, తల్లి చెప్తే పిల్లలేనుకో, పిల్లలు చెప్తే మీరు నాకు గుట్టోడు, నేను మీరు చెప్తే నేను లేదు అనే వ్యతిరేకత వచ్చేసింది మొత్తం అంతా. అందువల్లే లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎలాగూ మాట విన్న పరిస్థితుల్లో అయిపోయారు. అదే అన్నాడు, వీరు విననల్లని అసలు మెడ వంచని వారు. మెడకే వంచట్లేదా? కొన్నిసార్లు కొంతమంది చూస్తూ ఉంటారు, మెడకే ఎత్తి చూస్తాడు, తలదించు అన్నా తెలుసులో ఏంటి అన్నట్టు చూస్తారు. పోలీసు వాళ్ళు కొంతమంది ఆ దొంగలు నిలబెట్టి చూస్తా ఉన్నారు. ఒక్కొక్కడు ఎట్టు చూస్తాడు, అట్టు చూస్తాడు, నాన్న రకరకాలుగా చూస్తా ఉంటాడు. అది ఏంటి అటు చూస్తాడు, తల్లించు తెలుసురాని ఎస్ఐ గారు ఎంత తెలిసినా అది తెలుసు. ఎందుకంటే ఆడు మొరుకోడు, మొద్దుడు, అది సంపడమే తెలుసు తప్ప వేరే. ఇలాంటి వాడు కొంతమంది రకాలు ఉంటారు. దేవుడు ఇలాంటి వాళ్ళ కోసమే ఏం చేశాడు? ఆయనే దివి నుండి భూమికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి దాసుని స్వరూపంగా పుట్టి మానవ ఆకారముగా వచ్చి అయ్యా మనుష్యుడనే వాడు ఎలాగూ జీవించాలో నేను మీకు నేర్పించి చూపిస్తాను. ఎక్కడ కోప్పడాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ హెచ్చింపబడాలో, ఎక్కడున్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి
మాట్లాడాలో ఇవన్నీ యేసుక్రీస్తు మనకు నేర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాం. కానీ మనమేమి నేర్చుకోవట్లా, వింటున్నాం కానీ మనమేమి అవలంబనలోనికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆఖరి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ దేశం నుండి జ్ఞానులే వచ్చి ఆయనకు సాగిలపడ్డారంటే ఆ జ్ఞానుల కంటే మించిన వాళ్ళం మనం కానే. మనకున్న జ్ఞానం కొంచెమే. ఆ కొంచెం జ్ఞానంలోనే త్వరితంగా దేవుణ్ణి తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న ఆ జ్ఞానంతోనే దేవుణ్ణి ఆరాధించాలి. ఆ జ్ఞానం బంగారం ఇచ్చారంట, సాంబ్రాన్ని ఇచ్చారంట, పోలం ఇచ్చారంట. మరి నీకున్న నాకున్న జ్ఞానంతో దేవునికి ఏమిస్తున్నావు? ఆ రోజుల్లో దేవునికి దహన బలులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఇంకా పావురాలు, పొట్టేళ్ళు చాలా దేవునికి అర్పించేవారు. కానీ ఆ విధానం అంతా తీసేశాడు దేవుడు. మీరు ఏం చేయొద్దమ్మా, కేవలం దేవుడి మందిరానికి రండి. మీరు నాకు ఇచ్చే ఏదైనా ఉంది అంటే అది మీ విరిగి నలిగిన ఇదే దేవుడు మీ నుంచి కోరుకునేది. దేవుడిచ్చిన హృదయాన్ని మరలా ఎవరికి ఇవ్వాలి? దేవునికే. ఆఖరి మాట, మనం మన్నైనది వెనకటి వలె తిరిగి మన్నై. అంటే శరీరం అంతా ఈ లోకంలో కప్పిపెట్టబడుతుంది, ఆత్మ మాత్రం దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. అది చేరాలి అంటే అది ఇచ్చిన దేవుని దగ్గరికి చేరాలి. అటో ఇటో పోతాను, గాలి అయిపోతాను, ఆడమే గుడ్ల మీద పడతాను, పేగలు పోతా అంటే కుదరదు. ఇక్కడ ఇట్ ఈస్ లాక్. ఒకసారి నువ్వు చనిపోయావు అంటే ఇక నువ్వు వెళ్ళి ఆ పరదేశంలో కూర్చోవడమే. లేదు లేదు, నేను గాలి అయిపోతా, ఆడని తిట్టాడు, ఈయనని కొట్టాడు, ఆడగా పడిపోవాలా ఏదో అంటే కుదరదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను అలాగే పాటించాలంతే. చాలా మంది అంటారు గాలి పట్టేసింది, అమ్మో ఆ గది పట్టేసింది. యాడ పట్టేసేది నీకు? ఏంటి పట్టేసేది? పట్టేటాలు గిట్టేటాలు ఏముండవు. అదంతా సాధారణ ఆడుకునే ఒక ఆట అంతే. వాడి కుయుక్తులను జాగ్రత్తగా ఎరిగి మనం నడుచుకోవాలి. కనుక ఈ మాట జాగ్రత్తగా వినండి. జ్ఞానులే దేవుణ్ణి వెతుకుతూ వచ్చారు కనుక మనం దేవుణ్ణి వెతకాలి. దిస్ టైం, ఇది వెతికే టైం. కాబట్టి అలాంటి జ్ఞానులు కానీ ఇలాంటి గొర్రెల కాపర్లు కానీ అందరూ ఆయన సంత దగ్గరకు, అంటే ఆయన శాలలోనికి వచ్చి ఆరాధిస్తున్నారు అంటే ఆయన సర్వ మానవాళికి ఆరాధకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతోందిగా. కాబట్టి జ్ఞానులే దిగొచ్చారు దేవుని దగ్గరకు, గొర్రెల కాపరులే పరిగెత్తుకుంటూ వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నీకు నాకు మనందరికీ ప్రభు. ఆ ప్రభు అయిన దేవుణ్ణి మనం జీవించినంత కాలము కూడా స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. నీ డబ్బు, నీ హోదా, నీ పలుకుబడి, నీ ఇల్లు, నీ వాక్యం ఏమి దేవునికి వద్దు. నీ మనస్సు, నీ హృదయం దేవునికి ఇవ్వు. ఈ హృదయమే దేవుడు నీ నుంచి కోరుకునేది. లేనిపోయి అన్ని నీ హృదయంలో వేసుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు, గలిబిలైపోతూ ఉంటాం. ఏవో చెప్పిన మాటలు వినొద్దు. దేవుడి మీద నీ మనస్సును కేంద్రీకరించు. ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఎవరు ఏమన్నా దేవునికి అర్పించు. ఆయనే నెమ్మదిని, మనశ్శాంతిని ఇచ్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అది ఇవ్వటానికే ఆయన దివి నుండి భూమికి వచ్చిన వాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక.